ద్రోహానికి, రహస్యానికి, ఆధిపత్యానికి, గౌరవానికి ప్రతీకగా నిలిచే దేశం జపాన్. ఒకరు ధర్మం కోసం బతికారు, మరొకరు లక్ష్యం కోసం తిరిగారు, ఇంకొకరు నీడల్లోనే జీవించారు. చివరి వర్గం వాళ్ళ అరాచకాన్ని తమ రాజ్యంగా మార్చుకున్నారు. వాళ్ళలో మొదటగా మనం సమురాయ్ గురించి మాట్లాడుకుందాం. అసలు సమురాయ్ అంటే ఎవరు, వీళ్ళు ఏం చేస్తారో నేను సింపుల్గా చెప్తాను. సమురాయ్ అంటే జపాన్ యొక్క ఉన్నతమైన సైనిక వర్గం. అసలు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే భూస్వాముల దగ్గర కానీ రాజ్యాల దగ్గర కానీ బాడీ గార్డ్లా ఉండేవాళ్ళు అనమాట. సమురాయిలు సుమారుగా 12వ శతాబ్దంలో ప్రారంభమైపోయి ఆల్మోస్ట్ 19వ శతాబ్దం వరకు, అంటే 700 సంవత్సరాల పాటు వీళ్ళ పాలన సాగిందనమాట. వీళ్ళు కటానా అనే కత్తిని వాడి తమ యజమానిని కానీ అతని భూభాగాలను కానీ శత్రువుల నుంచి రక్షించడానికి తమ ప్రాణాలను కూడా అడ్డుపెట్టేవాళ్ళు. ఒకవేళ ఇన్ ఎనీ కేస్ ఆ యుద్ధంలో వీళ్ళు ఓడిపోయినా, యజమానిని కాపాడుకోలేకపోయినా, గౌరవాన్ని కానీ నిలబెట్టలేకపోతే వాళ్ళంతటా వాళ్ళే ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. ధర్మ మార్గంలో నడుస్తూ గౌరవమే ఊపిరిగా జీవించిన ఈ యోధులు జపాన్లో హీరోల్లాగా చూస్తారనమాట వీళ్ళని. మరి హీరోలు ఉన్నారు, యాంటీ హీరోలు, విలన్లు, వీళ్ళందరూ ఎవరంటే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది